హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఏమంటే ఇక వెల్లుల్లి అండి, అల్లం, తెల్లుల్లిపాయ. చూడండి, ఇవేమో పొట్టు తీయనియండి, ఎందుకంటే మీకు తెలియడానికి ఇలా పెట్టాను. అల్లము, వెల్లుల్లి, తెల్లుల్లి ఇవన్నీ వేటి కోసం అనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇగో మాట్లాడుతుంటే గొంతులో కరగర అంత ఇదైపోతుందండి. అందరికీ ఇప్పుడు చలి ఎక్కువైపోయింది కదా, చలికి అందరికీ జలుబు, సర్దులు, ఇంకేందంటే ఇట్లా పిల్లి కూతల్లాగా వస్తాయి కదా, అలా ఉంటుంది ఇప్పుడు చలి ఎక్కువ కావడం వల్ల. ఈ చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ అండి మనందరికీ. అయితే నేను ఒక వీడియో చూశానండి, ఆయుర్వేదిక్ వీడియో. అందులో ఇవన్నీ ఆమె తయారు చేసి చూపించిందండి. నేను కూడా మీ అందరి కోసం అన్నట్టుగా, నా కోసం మీకోసం అన్నట్టుగా ఈరోజు ఇది తయారు చేస్తున్నానండి. వీటికి కావలసిన ఇవి ఏంటి అంటే, మనము రోజు వాడేటియేనండి, రోజు వాడే పదార్థాలేనండి. ఇక నేనైతే వెల్లుల్లిని అన్నీ పొట్టు తీసి ఇక ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. అలాగే అల్లం కూడా పొట్టు తీసి కడిగి ఇలా నీరంతా బయటకు వచ్చేటట్టు క్రాస్గా పెట్టి చీరలో తుడుచుకొని అయినా కూడా మనము క్లీన్గా అన్నీ మళ్ళీ అవి కూడా ఇలా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ లాగా. అలాగే ఇక ఉల్లిగడ్డ అండి, ఉల్లిగడ్డను కూడా పొట్టు తీసి ఇలా నీట్గా తీసి పెట్టుకున్నాను. దీన్ని కూడా మనము ఇది ఔషధం తయారు చేసేటప్పుడు నీట్గా చేయాలండి. నీట్గా చేస్తే మనకు చిన్న చిన్న ముక్కల్లాగా అందులో నుండి మొత్తం ఇది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే తేనె అండి, ఇందులో తేనె లేదు, కాకపోతే వేరే దానిలో ఉంది. ఇది కూడా తేనె బాటలేనండి. ఇది ఏంటంటే ఇది కూడా తేనె బాటల్ ఒకటి గాజుది తీసుకొని పెట్టుకోవాలండి. ఇందులో మనము పోసుకోవడానికి చాలా బాగుంటుంది. గాజు దానిలో అయితేనే మనకు ఔషధాలు మిళితమై మనకు మంచిదని కూడా చెప్తారు. ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే అల్యూమినియం వాటిల్లో మాత్రం వేయొద్దండి. కంపల్సరీ గాజు బాటిల్స్లోనే వేసుకోవాలి. ఇంట్లో ఏం లేకపోయినా కూడా మనకు గ్లాసెస్ ఉంటాయి కదా, ఏంటంటే డ్రింక్ చేసేటి, ప్లాస్టిక్ కాదండి, గాజు ఏవి గ్లాసెస్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గాజు గ్లాసెస్ అందరి ఇళ్ళలో ఉంటాయని నేను చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇవన్నీ ఇలా తయారు చేసి పెట్టాను. వీటిని కట్ చేసి మళ్ళీ తేనె కలిపేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం వెల్లుల్లి, ఇక ఉల్లిగడ్డ, అల్లం అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక తేనె బాటలండి, ఇది ఖాదీ దానిలో తీసుకొచ్చారు. ఈ బాటలు అయితే అయిపోయింది, మేము ఎప్పుడైనా ఇది వాడతాము. ఇక దీన్ని క్లీన్గానైతే కడిగి తుడిచి ఎండబెట్టి పెట్టాను. ఏంటంటే వాటర్ ఉంటే కొంచెం ఇదవుతుంది అన్నట్టుగా. ఇక ఇది తేనె బాటలండి, తేనె. ఇప్పుడు ఇది మనం ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కట్ చేసి పెట్టాను. ఇది జలుబుకు, అస్తమాకి, ఇంకా గొంతులో ఇట్లా మనకు జిగురులాగా ఎప్పటికీ అన్నట్టుగా ఉంటుంది కదా. నేనైతే రాత్రి కొంచెం లైట్గా చేసుకొని ఇవి 3 ఐటమ్స్ చేసుకొని తేనె కలుపుకొని ఒక 2 స్పూన్స్ అయితే నేను తినేసానండి. నైటు ఒకటే ఇబ్బంది, ఈ 2 రోజుల నుండి చలి బాగుంది కదా ఫ్రెండ్స్, అందు గురించి అన్నట్టుగా నేను ఇది అల్లమైన వెల్లుల్లి అయినా మనకు అన్నీ మంచి పదార్థాలే కదండి. నేను ఒక వీడియోలో ఆయుర్వేదిక్ డాక్టర్ అమ్మ, ఆమె అన్ని ఆమ్లం గురించి అన్నిటి గురించి చెప్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. ఆమె ప్రకృతి వైద్యురాలు. ఇంకా నేను చూసి మన వాళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను ఇంట్లో తయారు చేసుకునేది మీకు వీడియో పెడదామన్నట్టుగా. ఎంత ఏజ్ వాళ్ళైనా, పిల్లలకైనా 1 స్పూను ఇవ్వండి, ఏం కాదు. పెద్దలైతే 2 స్పూన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు నేను అన్నీ కలిపేస్తా. భయపడాల్సిన అవసరం ఏం లేదండి, మనము వంటలో వాడుకునే వస్తువులేనండి అన్నీ. ఇలా వెల్లుల్లి అయితే ఇంకా మనకు నాటు వెల్లుల్లి అయితే ఇంకా చాలా మంచిదండి. చిన్నగా ఉంటాయి అవి, ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి, కానీ ఇంకా మనకు నాటువి దొరుకుతాయి కదా, అవి అయితే ఇంకా మంచిదండి.
ఇప్పుడైతే మనము ఇగో తేనె అండి, ఇదే ఈ బాటలు అయితే నేను మంచిగా ఇది చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ మనం అల్లం వేసుకుందామండి, ఒక లేయరు వెల్లుల్లి వేసుకుందాం ఇందులో. తర్వాత ఉల్లిగడ్డ అండి, ఇది మనం కూరలలో వేసుకునే ఉల్లిగడ్డ, ఇది కూడా వేద్దాం. ఆమె ఇలాగే చూపెట్టిందండి, నేను కూడా మనందరి కోసం అన్నట్టుగా. మళ్ళీ ఒక లేయరు అల్లం, మళ్ళీ ఒక లేయరు వెల్లుల్లి, అన్నీ ఇలాగే వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో పెద్దగా చేసేది ఏం లేదు కదా మనకు అన్నట్టుగానైతే నేను చేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం మొరబ్బ మనం తింటాము, అలాగే ఇది కూడా అందరికీ ఉపయోగపడుతుంది అన్నట్టుగా మీకు కూడా తెలిస్తే బాగుంటుంది. సర్ది వల్ల అందరు ఇబ్బంది పడి, మా ఫ్రెండ్స్ కొందరు ఇంకా రిలేషన్ వాళ్ళు అడిగారండి, నాకు జలుబు చేసింది, నాకు దమ్ములాగా వచ్చింది అనేసి చెప్తే, నాకు కూడా కొంచెం జలుబు ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే ఇది సీజనే అట్లాంటిది కదా, ఇక అందరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా మీకోసం నా కోసం నేనైతే ఈ రెమెడీ తయారు చేస్తున్నాను. లేయర్గా వేసుకోవాలండి. ఇది ఒక 3 days వరకు అయితే బాగుంటుందంట. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము రోజు ఒక స్పూన్ లాగా అట్లా తీసుకుంటే మంచిదంట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకొని మొత్తం నింపేసిన తర్వాత ఇక తేనె అండి, నా దగ్గరనైతే బాటిల్ ఫుల్ ఉంది. ఎప్పుడు మాకైతే నాటు తేనె అని దొరికితే ఎప్పుడు తీసుకుంటామండి. ఇప్పుడైతే నాటు తేనె ఊర్లలోనైతే దొరకడం లేదు. ఇక ఖాదీ నుండి అయితే మా వారు తీసుకొచ్చారండి. ఇదైతే ప్యూరు మంచిది అని అయితే అంటారు. ఇక ఏదేమైనా కూడా నమ్మడమేనండి. ఇదైతే ఇక గాంధీ బొమ్మ అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఇందులో వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా కిందికి దిగిపోవాలి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది మీరు భయపడకండి ఏంటో అనుకొని. ఇది 3-4 కలిసి మిక్స్ అయిన తర్వాత ఒక ఔషధం లాగా తయారవుతుందంట. దాన్ని మనము ఒక 3 days వరకు బయటనే ఉంచి ఇక మనము తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మళ్ళీ అందులో తేనె అయిపోయాక కూడా మళ్ళీ మనం తేనె పోసుకొని వాడుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూడండి, అంత లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఎంత లేయర్గా మనకు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. నేనైతే ఎక్కువ మోతాదులో చేశానండి, ఎందుకంటే మా పిల్లలకు అందరికీ జలుబు ప్రాబ్లం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే, నేను ఒక్కదాన్నే కాదండి సుఖపడేది. కష్టం అంటే వాళ్ళ కష్టమైనా నేను భరిస్తాను, కానీ అంతే నేను సుఖంగా ఉంటే నా అంత సుఖంగా ఇంకా వాళ్ళు ఉండాలనేసి నా మనసు అనుకుంటానండి నేను. అలాగే ఇది అందరి కోసం చేస్తున్నా, మీకు కూడా యూజ్ అవుతుందని నేను అంతే అనుకుంటున్నా. చూడండి, ఇలా మొత్తం నింపేస్తున్నా ఫుల్. అది నిండిపోయేదాకా మనము వేయాలంట. ఏంటంటే దాన్ని ఎటైనా తీసుకెళ్తే కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ బాటలు ఇది కదండి, గాజు బాటలు కదా, అందుకన్నట్టు. చూడండి, మొత్తం అయితే నింపేస్తున్నా. నమ్మకం అండి, అంతే నమ్మకము. ఇవన్నీ అయితే మనకు తెలిసిన ఐటమ్సే కాబట్టి నేను నమ్మకంతో చేసి మీకు చూపిస్తున్నా. రాత్రి అయితే నేను కొంచెం 1 స్పూను ఎల్లిపాయలు అల్లం అంతా నేను ఇది చేసుకొని తిన్నానండి. కొంచెం అయితే అంతగానం గురుకు లేదు. ఇక మా ఇంట్లో ఏమంటున్నారంటే, ఏందది గురుకు అంటే మనం ఏమన్నా ఇది చేస్తున్నామా? మనము వర్షాకాలం, ఇది చలికాలము, సీజన్ మారుతుంది. ఇక అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, అందరం గురుకు అంటాము, దగ్గుతాము, తుమ్ముతాము. ఇవన్నీ వాతావరణంతో వచ్చేయే కదండి. ఇక కామెంట్ చేస్తూ ఉంటారు, ఏంది దగ్గుతున్నావు, సర్ది జలుబు అన్నట్టుగా అంటుంటారు, జోకులు వేస్తుంటారు. ఏదేమైనా కానీ బాటలు అయితే నింపేసా ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. ఒకటి అల్లము, ఇదేంటంటే వెల్లుల్లి, ఉల్లిగడ్డ, తేనె అండి. 3 ఐటమ్స్ మనకు అదేంటంటే మార్కెట్లో ఇది మనకు కాజులు కిస్మిస్లు కూడా ఇట్లా తేనెలో వేసి బాటల్స్ అమ్ముతారండి. అది మంచి హెల్దీ కోసం. ఇదైతే సర్ది కోసం అండి. సర్ది కోసం అయితే నేను మా కోసం మీకోసం అయితే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ సర్ది తగ్గాలని కోరుకుంటున్నా.
మీరు కూడా తేనె ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయి. లేకుంటే ఒక తేనెనే మాత్రం తెచ్చుకొని మీరు ఇది తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఏదేమంటే ఏదేమైనా తగ్గాలని అయితే నేను కోరుకుంటున్నా. ఆమె చెప్పింది కాబట్టి నేను కూడా చేసి ఇది ఇన్ని పదార్థాలతో నేను చేశాను. కాకపోతే ఏంటండి, ఏమైనా హల్వాలాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎన్నో రకాల హల్వాలు చేసుకుంటాము, అదేంటి జామ్ చేసుకుంటాం కదా, ఇందులో పోయేదైతే ఏం లేదు. ఇదే ఒక జామ్ అనుకొని తినేస్తే పోతుంది. కాకపోతే తగ్గాలని అయితే నేను ఆశిస్తూ నేను మా కోసం చేశానండి, మీకోసం కూడా చూపిస్తున్నాను. ఇంకా ఉంటానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇది సాయంత్రం వరకు తాగొచ్చండి. ఇది చేసిన తర్వాత ఇక 3 days తర్వాత తాగిన తర్వాత మళ్ళీ తేనె ఉంటే మళ్ళీ నింపుకోవాలంట ఫ్రెండ్స్. 3 days తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, వట్టిగా మాత్రం ఉంచొద్దండి. ఇక ఎంతైనా కానీ కొంచెం అన్నీ ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం కొంచెం అంటే పచ్చి పదార్థాలు కదా, ఏదైనా బూజు కానీ రావచ్చు అన్నట్టుగా చెప్పారండి. మీరు కూడా అలాగే చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.